నమస్తే ఎస్ఆర్కే న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కొత్త కాలనీలో పోలీస్ కార్టన్ సేజ్ 18 వాహనాలు సీజ్ చేసిన పోలీసులు. ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ఏకలవ్య విగ్రహానికి నివాళులర్పించిన కలెక్టర్ నాగలక్ష్మి. చంద్రబాబు లోకేష్ పై మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం. శిలాఫలకంలో జగన్ పేరు తొలగించడం పట్ల ఖండన. అసాంఘిక శక్తులను అరికట్టి నేరాలను నియంత్రించేందుకు పోలీసులు కార్టన్ అండ్ సేజ్ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు. గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ నేతృత్వంలో శుక్రవారం నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త కాలనీలో ఈ కార్యక్రమం జరిగింది. 150 మంది పోలీసులు బృందాలుగా ఏర్పడి అన్ని ఇళ్లను జల్లెడ పట్టారు. అద్దెకు నివసిస్తున్నటువంటి వారిని వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఇళ్ల ముందు పార్కింగ్ చేసిన వాహనాల ధ్రువపత్రాలను పరిశీలించి అనుమానాస్పదంగా ఉన్న వాహనాలను స్టేషన్లకు తరలించారు. ఈ నేపథ్యంలో ఎస్పీ మాట్లాడుతూ కార్టన్ సెర్చ్లో ఎటువంటి అసాంఘిక శక్తులు కనపడలేదని, ధ్రువపత్రాలు లేని 18 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఏఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటి పేరు తండ్రి పేరు తండ్రి పేరు వాళ్ళ తండ్రి అమ్మ నాగేశ్వరరావు. ఇక్కడ ఏ ఊరు అడ్రస్ ఉంది? ఫోన్ నెంబర్ బండి ఉంటుంది. స్కూటీ తాళం అయితే తాళం బండి వెళ్ళిపో. ఎవరి పేరు మీద ఉంటుందమ్మా బండి? పేరు పేరు కోల్డూరు ఆంజనేయులు. మీ నాన్నగారి పేరు బాలుడు. ఫోన్ నెంబర్ చెప్పలేదు. ఈ బండి ఎవరిదమ్మా? మీదేనా? వాడన్నారా? అవునా? మీరు ఎవరి దగ్గర కొన్నారా? అయితే లాస్ట్ 991 వస్తుంది చూడు. ఫోన్ నెంబర్ ఎవరిది? అది బామర్ది. అది మీ పేరు మార్పించుకోవాలి. అది సెల్ నెంబరు. మీ నెంబర్ మీకు ఉంటే మీకు దాని మీద ఏదైనా అప్డేట్ వస్తే మీకు వస్తుంది. మీ బండి ఎవరిది? రేపు పొద్దున ఏదైనా బండి అమ్మాలంటే 0 ఉండాలి. ఏం పేరు అమ్మా? ఇంటి పేరు? మీ నాన్నగారి పేరు? సైద్. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. మీ ఫోన్ సార్. ఈ బండి కూడా హ్యాండ్ ఓవర్ అంటారా? వైజాగ్ అంట. అక్కడ లేదు. అది పక్క పెట్టి ఇది కాదు. అది ఈ బండి ఓనర్ ఇప్పుడు ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? రమ్మ చెప్పు, రమ్మ చెప్పు.
అక్కడ పట్టించి చదువుకోండి సార్. అక్కడ గుళ్ళో గుళ్ళోళ్ళు ఏమ్మా పైన పైన గాడి కిస్కాయ్ కాగితాలు హైదరాబాద్ పోయినాయి. ఇదేమో మా అక్కయ్య కొడుకు, అదేమో మా అబ్బాయి. నన్ను పట్టుకున్నాను పని చేయి పని ఎవరు అట్లా ఏం ఆధార్ కార్డు కొంచెం రఫీ గారు సిద్ధన్న కొంచెం ఓకేనా ఇంతమంది ఉన్నారు కానీ మా ఊరు కనపడట్లా అర్థం కావాలి. మేము దాన్ని బట్టి ఎవరు చేంజ్ చేస్తారు తెలియదు. మీరు అలాంటి సీసీ ఫుటేజ్ మేమందరూ డబ్బులు వస్తుంది చేసుకొని చేసుకున్నాం. అలాగే మీరు కూడా 9 పూట ఒక 9 ఖచ్చితంగా ఉంటే మాకు ఇరవై వాళ్ళకి భయం ఉంటుంది సార్. ఖచ్చితంగా అందుకే టైమింగ్ అడిగాం. వచ్చేస్తానమ్మా, మీకు నేనే 10 రోజులకు ఒకసారి వస్తాను. ఓకే, ఆ టైం కూడా కనిపిస్తాము. ఈ ఏరియాని కొంచెం బెటర్ చేస్తాం ఆడవాళ్ళకి సేఫ్. రోజు మన న్యూ కాలనీ నగరంపాలెం లిమిట్స్లో ఉన్న న్యూ కాలనీలో మనము కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీంట్లో మనకి దాదాపు 2 అడిషనల్ ఎస్పీతో పాటు 3 డిఎస్పీతో పాటు 5 సిఐస్, తర్వాత ఎస్ఐస్ అండ్ సిబ్బందులను 150 మెంబర్స్ 145 మెంబర్స్తో పాటు ఈరోజు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. అవుటర్ ఎంట్రీ ఎగ్జిట్ రూట్స్ని ఫస్ట్ క్లోజ్ చేసుకొని ఉన్న ప్రతి ఇంట్లో కూడా చెక్ చేస్తూ, ఆధార్ కార్డు చెక్ చేస్తూ, బైక్ బుక్స్ చెక్ చేస్తూ, గంజా సంబంధించిన ఏదైనా చెక్ చేస్తూ ఈరోజు చెకింగ్ చేయడం అనేది జరిగింది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకి ఇక్కడ కూడా బయట రాష్ట్రం నుంచి కూడా ఇక్కడ వచ్చి స్టే చేయడం అనేది జరుగుతుంది. గంజాస్ కూడా కొంత ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు కూడా గంజా తీసుకొని వచ్చేసి ఇక్కడ అలాగా సప్లై చేస్తున్నారని ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. దాని మేరకు సర్ప్రైజ్ చెకింగ్గా ఉండాలి కాబట్టి ఇక్కడ అదర్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళ ఇల్లు, తర్వాత ప్రతి ఇల్లు కూడా మనం చెక్ చేయడం జరిగింది. ఈరోజు ఒక 18 బైకులు వరకు ప్రాపర్ రికార్డ్స్ లేనివి, నంబర్ ప్లేట్స్ లేనివి మనం సీజ్ చేయడం జరిగింది. తర్వాత అనుమాదపరంగా ఎవరు లేదు యాజ్ ఆఫ్ నౌ ఆధార్ కార్డుతో పాటు చెక్ చేసినదిలో. అదేవిధంగా గంజా పరంగా ఇది కూడా ఏమీ మనకి దొరకట్లేదు. కాకపోయినా చాలా ఫ్రూట్ఫుల్ చెకింగ్. దీనివల్ల సొసైటీకి, అదేవిధంగా మనకి ఈ కుర్రవాళ్ళు ఇంట్లో ఉన్న కుర్రవాళ్ళు కూడా సమ్టైమ్స్ గంజా వాడుతున్నారు కాబట్టి దాని పరంగా కూడా మనం చెక్ చేయడం జరిగింది. సో ఇది ఒక అన్ని గుంటూరులో ఇప్పటి నుంచి ప్రతి ఒక్క ఇంపార్టెంట్ కాలనీ మనకి ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుందో, ఎక్కడెక్కడ గతంలో అఫెన్సెస్ జరిగిందో వాళ్ళందరినీ కూడా ఈరోజు ఇక్కడ ఉన్న రౌడీ షీటర్స్ని కూడా చెక్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా అదేవిధంగా సస్పెక్ట్ షీట్స్ ఎవరున్నారో, ఉమెన్ రిలేటెడ్ క్రైమ్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళతో కూడా వెరిఫై చేయడం అనేది జరిగింది. వస్తున్న రోజుల్లో, రాబోయిన రోజుల్లో ఇదే విధంగా ఇంపార్టెంట్ కాలనీస్ ఎక్కడెక్కడ డౌట్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ అవసరం ఉందో చెక్ చేయాలో అన్ని చోట్ల కూడా ఇలాంటి కార్డనెన్స్ ఆపరేషన్స్ రెగ్యులర్గా జరుగుతాయి. సో ఎవరు కూడా ఈ గంజా అనేది కానీ, లేకపోతే దొంగతనాలు చేస్తున్న ప్రాపర్టీస్ కానీ, బైక్లు కానీ అలాంటి ఉన్న చోట, డౌట్ ఉన్న చోట అన్నీ కూడా ఇలాంటి చెకింగ్స్ జరుగుతుంటే ఉంటాయి. సో నేరస్తులు అందరూ కూడా ఎలాంటి నేరంలో ఇన్వాల్వ్ పాల్గొకూడదు గుంటూరు డిస్ట్రిక్ట్ అని చెప్పి మనం క్లియర్గా చెప్పుకుంటున్నాము. ఈరోజు 4 గంటల నుంచి మన సిబ్బందులు అందరూ దీనికోసం చాలా హార్డ్ వర్క్ చేస్తారు. అందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుని ఈ టైంలో కూడా వచ్చి మేము పడిన కష్టాలు మీరు కూడా గ్రహిస్తూ ఈరోజు అబ్జర్వ్ చేసినందుకు మీడియా మిత్రులకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆదివాసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తుందని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం నాస్ సెంటర్లోని ఏకలవ్య, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వెన్నెలగంటి రాఘవయ్య విగ్రహాలకు కలెక్టర్తో పాటు నజీర్ అహ్మద్ శుక్రవారం నివాళులర్పించారు.
ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపడం, మెరుగైన వైద్యాన్ని అందించడానికి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. చంద్రబాబు నాయుడు అరకు కాఫీని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. గిరిజన ఎరువుల సంఘాల నాయకులు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల గిరిజన ఐక్యత, గిరిజన ఐక్యత, మేడం గారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ముందుగా అందరికీ కూడా శుభాకాంక్షలు. మన జిల్లాలో దాదాపు 3.3% మంది గుంటూరు జిల్లాలో ఆదివాసులు ఉన్నారు. ఇక్కడ మనకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వాళ్ళకి ప్రత్యేకంగా ముందుగా విద్య పైన ఫోకస్ పెట్టి జిల్లాలో 3 రెసిడెన్షియల్ స్కూల్స్, 4 హాస్టల్స్ ఇవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థలన్నింటిలో దాదాపు మనకి సుమారుగా 800 మంది పిల్లలు విద్య అనేది పొందుతున్నారు. ఇదే కాకుండా మనకి హెల్త్ ఫెసిలిటీస్ పరంగా ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్యం ఇంకా మెరుగుపరచడానికి మనము అందరూ ఎక్కడైతే మనకి ఎస్టీ ఏరియాస్ ఉన్నాయో అక్కడ డాక్టర్స్కి ప్రత్యేకంగా అనీమియా మీద కానీ మిగతా యాక్టివిటీస్ మీద కానీ మానిటర్ చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మనం జిల్లాలో ఈ కార్యక్రమాలు ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇక్కడ నాస్ సెంటర్లో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి కానీ ఇతరుల విగ్రహానికి అందరికీ కూడా ఇవాళ ఇక్కడ మనము ప్రయారిటీ ఇస్తూ ఇక్కడి నుంచి మనకి ట్రెడిషనల్గా ఆదివాసులకు సంబంధించిన డాన్స్ కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నిటినీ కూడా ఎగ్జిబిట్ చేస్తూ ఒక ర్యాలీ కూడా తీసుకుంటున్నాము. దీని తర్వాత మీటింగ్ కూడా చేయబోతున్నాము. అండ్ ఇవాళ కమ్యూనిటీ మెంబర్స్ వాళ్ళు ప్రభుత్వం ద్వారా పొందిన బెనిఫిట్ కానీ సమస్యలు కానీ చెప్పుకోవడానికి కూడా మనం కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాము. ఇదే కాకుండా ప్రోగ్రామ్ అయ్యాక ఇవాళ నేను కానీ జేసీ గారు కానీ మనకి ఉన్న ఈ ట్రైబల్ ఇన్స్టిట్యూషన్స్లో ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ కూడా ఇవాళ విజిట్ చేసి ఆ పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. ప్రపంచ ఆదివాసీల దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆదివాసీల దినోత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రధాన జీవన స్రవంతిలో ఆదివాసీలను కూడా ముఖ్య పాత్ర పోషించేటువంటి విధంగా అనేక కార్యక్రమాలు తీసుకొని గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు నూతనంగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా పెద్ద ఎత్తున ఆదివాసులు గిరిజనుల కోసం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా గిరిజన వికాసన కార్యక్రమం కానీ అలాగే గృహకల్ప కార్యక్రమం కానీ ఆరోగ్యమిత్ర కానీ అనేక రకాలుగా వారి జీవిత విధానాల్లో జీవితంలో మార్పులు వచ్చేటువంటి విధంగా ముఖ్యంగా విద్య వైద్య ఆరోగ్య రంగాల్లో ఉపాధి కల్పనలో గిరిజనులకు ప్రధాన పాత్ర ఇచ్చేటువంటి విధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. ముఖ్యంగా
గతంలో మనందరం కూడా చూసాం. భూమి హక్కు ఎవరు ఇవ్వనటువంటి విధంగా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరికీ కూడా భూమి హక్కు కల్పించేటువంటి కార్యక్రమంతో పాటు వారు దేంట్లో గిరిజనులు ఆదివాసులు దేంట్లో అయితే నిష్ణాతులుగా అయినటువంటి వాళ్ళందరూ కూడా ఉపాధి కల్పించేటువంటి విధంగా ముఖ్యంగా మెడిసిన్ రంగంలో కానీ అలాగే నృత్య రంగాల్లో కానీ అరకు కాఫీ ఇంటర్నేషనల్ బ్రాండ్గా తీర్చిదిద్దడానికి అరకు కాఫీని కూడా ఒక ప్రమోటర్గా చంద్రబాబు నాయుడు గారు ఆదివాసీల మీద దృష్టి సారించి ఆయన చేస్తున్నటువంటి కృషికి తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీలందరూ కూడా మంచి కార్యక్రమాలతో పాటు రాజకీయంగా అలాగే ఉపాధి రంగాల్లో కూడా వాళ్ళకి ప్రముఖ పాత్ర ఇచ్చేటువంటి విధంగా ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆదివాసీలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలతో తెలుపుతా ఉన్నాం. విజయవాడ అంబేద్కర్ స్మృతివనం శిలాఫలకంలో జగన్మోహన్ రెడ్డి పేరుని తొలగించడాన్ని వైసీపీ శ్రేణులు తప్పుపట్టారు. ఈ ఘటనని ఖండిస్తూ శుక్రవారం మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు లాజీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ జగన్ పేరు తొలగించడంలో చంద్రబాబు లోకేష్ హస్తం ఉందని, ఘటనపై స్పందించకపోవడమే దానికి కారణమని ఆరోపించారు. వైసీపీ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జి మూరి ఫాతిమా మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం రాజ్యాంగానికి విలువలు లేకుండా చేస్తుందని, జగన్కి పేరు ప్రతిష్టలు వస్తాయని భయపడే జగన్ పేరుని తొలగించారని నిప్పులు చెరిగారు. పార్టీ నాయకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, శేషగిరిరావు, నిమ్మకాయల రాజనారాయణ, బొత్తుల దేవానంద్, అంగడి శ్రీనివాసరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనుకుంటావులా ప్రజలు అనుకుంటా అయినప్పుడు ప్రజలకు సంబంధించినటువంటి అంబేద్కర్ ఈరోజు మరి చాలా ఘోరంగా అవమానించడం నిజంగా ఈ షుడ్ రెస్పాండ్ ఇమ్మీడియట్గా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మీద దాడులు చేస్తే ఇప్పటివరకు ఎంటాడి కొడతా ఉన్నారు. మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం ఈజ్ నాట్ పాస్ట్, ఈజ్ ఎ ఫ్యూచర్. గతంలో మరణించినటువంటి మనిషి కాదు, మరణం లేని మనిషి అతను. ఆయన భవిష్యత్తుకి అనే ఉద్దేశంతో మా ప్రభుత్వం కల్పిస్తే ఈ రోజున దోషులను పట్టుకోవడానికి మీకు ఇంకా టైం ఇంకా మీకు మనసు రాలేదా? కంపల్సరీగా అరెస్ట్ చేయాలి. జగన్మోహన్ గారి శిలాఫలకాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించాలి. మళ్ళీ బిఆర్ అంబేద్కర్ ఆత్మ సంతృప్తి చెందే వరకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి మరి తెలుగుదేశం కార్యకర్తలకి ఒకటే చెప్తా ఉన్నాం, ఇటువంటి చూస్తూ ఊరుకుంటే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరగబడే పరిస్థితి వస్తుంది. ఇప్పటి వరకు సౌమ్యంగా ఉన్నాం, కేసులు భరాయించడానికి రెడీ ఉన్నారు. కానీ ఈరోజు మీ రోజు అవచ్చు మళ్ళీ 2029లోనే మళ్ళీ ప్రజలు మాకు ఇచ్చే రోజు వస్తుంది. వచ్చినప్పుడు రిటాలియేషన్ అంటే మీరు చేసేటువంటి చర్యలకి మేము బదులు చెప్పాల్సిన పరిస్థితి మీరు కల్పించకుండా సౌమ్యంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళండి, అంతేగాని విధ్వంసంతోనో వినాశంతోనో ముందుకు తీసుకెళ్ళొద్దని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ముఖ్యంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తకి పేరు పేరున అభినందన తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ప్రజాపక్షంతో కలిసి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. విజయవాడలో ఒక చరితాత్మకమైనటువంటి అంబేద్కర్ స్మృతివనం పైన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఎవరైతే అది ప్రారంభించారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి ప్రారంభించారో ఆయన పేరుని సుత్తులతోనూ రాళ్లతోనూ కొట్టి
వాటిని చెరిపేసేటటువంటి ప్రయత్నం చేయడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చేష్టలు కానీ సంఘటనలు కానీ చూస్తున్నప్పుడు ఇది ఒక ఆటవిక రాజ్యంగా ఉన్నది తప్ప ప్రజాస్వామ్యంగా లేదు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం దేశమంతా నడుస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉన్నట్టుగా అర్థమవుతూ ఉన్నది. నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ని గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఆలోచన చేసి ఒక స్మృతివనాన్ని నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం తరపున 125 అడుగుల ఎత్తు కలిగినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చి ప్రభుత్వం దాన్ని నిర్మించింది, ఘనంగా ప్రారంభించింది. మనం విజయవాడలో ప్రవేశించేటప్పుడు మొదటిగా తల ఎత్తి చూస్తే కనపడేది బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం. అలాంటి విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కొనియాడవలసినటువంటి ప్రజాస్వామ్య దేశంలో నాకు అర్థం కాల. రాత్రిపూట లైట్లు ఆర్పేసి, చాలా పోలీస్ బందోబస్తు ఉంటుంది ఆ స్మృతివనానికి, లైట్లు ఆర్పేసి దుండగుల్లాగా ప్రవేశించి వాటిని తొలగించేటటువంటి కార్యక్రమం చేశారు ఆ గుర్తు తెలియని వ్యక్తులు అంటే వారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వారు. దోపిడీలాగా విజ్ఞాపన చేస్తున్నారు, లేదు దాడులు చేసి విగ్రహాలను పగలగొడుతున్నారు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను తగలేశారు, పగలగొట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు తొలగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు, సుత్తులు పెట్టి కొడతా ఉన్నారు. ఏమిటిది అని అడిగితే హోంమంత్రి గారు మాట్లాడితే ఎక్కువ మాట్లాడతారు, లేకపోతే మాట్లాడరు. ఈ రెండే. మాట్లాడితే అధికంగా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడానికే హోంమంత్రి గారు ఉన్నట్టుగా కనిపిస్తుంది తప్ప లా అండ్ ఆర్డర్ను కాపాడటానికి, దుష్ట చర్యలను అరికట్టడానికి హోంమంత్రి గారు, హోం డిపార్ట్మెంటు లేనట్టుగా కనిపిస్తుంది. కాబట్టి మా డిమాండ్ ఏమిటంటే దీన్ని ప్రభుత్వం ఖండించాలి. దానితో పాటు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి నేముని అక్కడ పునరుద్ధరింప చేయాలి. మీకు గిల్టీ లేకపోతే, మీరు అలా చేయకపోతే దానికి బాధ్యులు మీరేనని మేము భావించవలసి ఉంటుంది. గుంటూరు జిల్లా టీఎన్టీయూసీ నాయకులు పట్టాభిపురం జూట్ మిల్లు వద్ద శుక్రవారం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. మిల్లు యాజమాన్యం చేతిలో నష్టపోయిన కార్మికులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా టీఎన్టీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మదమంచి శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మికులతో 9 ఏళ్ల క్రితం రాజీనామా చేయించి 40,000 రూపాయలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేటర్ బాబు మాట్లాడుతూ జూట్ మిల్ యాజమాన్యం తక్షణమే స్పందించి కార్మికులను ఆదుకోవాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు శేషగిరిరావు, ఎమ్మెల్యే గల్లా మాధవి ఈ ధర్నాకి సంఘీభావం తెలిపారు. చివరికి 7 మిల్లుకి 5 రూపాయల తేడాతో మిల్లులు తీసుకొచ్చిన ఘనత మనది. మాలో ఎన్ని భేదాభిప్రాయాలు మీ అందరికీ తెలుసు. 3 నాయకులు ఈ మిల్లులో ఏం చేసినా జరిగింది అని చెప్పుకోవడానికి తీసుకున్నాం. యాజమాన్యం తప్పుడు దోవ తొక్కింది. ప్రతిపక్ష నాయకుడిని నమ్మి, అతని మాటలు నమ్మి మనం 80 ఏళ్ళు మిల్లు మూతపడ్డప్పుడు BAFRలో పోట్లాడినటువంటి కార్మిక సంఘాలు ఎవరు కూడా ఈ రోజున ఒక్కడు లేరు. కార్మికులు రావాల్సిన దాన్ని రానివ్వండి. మీరు 10 రూపాయలు ఇప్పించలేకపోయారు, మేము 5 రూపాయలు. 15 సంవత్సరంలో బజరంగ్ జూట్ మిల్లు లాక్అవుట్ చేసి ఆ రోజుండే యాజమాన్యం మద్దతు తెలుపుతా ఉన్నారు. జూట్ మిల్లు కార్మికులకి చట్టప్రకారం రావాల్సిన బకాయిలు కాకుండా ఎక్స్ట్రాగా 40,000 రూపాయలు ఇస్తామని చెప్పని వాళ్ళకి ప్రామిస్ చేసి వాళ్ళ ద్వారా రాజీనామాలు చేయించి కొంతమందికి ఒక 200 మందికి 40 రూపాయలు ఇచ్చి 40,000 ఇచ్చి 8 సంవత్సరాల నుంచి కూడా ఇవ్వాల్సిన ఆ కార్మిక సోదరుకి ఇవ్వాల్సిన 40,000 రూపాయలు ఇవ్వకుండా బెంగళూరులో దాక్కున్నారు ఈ బజరంగ్ జూట్ మిల్లు యాజమాన్యం. మేము గత 5 సంవత్సరాల నుంచి టీఎన్టీసీ రాష్ట్ర టీఎన్టీసీగా, జిల్లా టీఎన్టీసీగా ఇక్కడ ధర్నా చేయడానికి అనేక మార్లు పోలీసు అధికారులకి పర్మిషన్ పెట్టాం. మాకు పర్మిషన్ ఇవ్వలేదు. మీరు కనుక అక్కడ ధర్నా చేస్తే మిమ్మల్ని లోపలేసి మా ఇష్టం వచ్చినట్టు మేము కుమ్ముతామని చెప్పని మాకు డైరెక్ట్గానే పోలీసు హెచ్చరికలు చేశారు పోలీసు సోదరులు. దీని వెనక ఎవరున్నారా అంటే అప్పిరెడ్డి అనే
ఒక నాయకుడు ఈ జూట్ మిల్లు దీంట్లో కూడా అతను కార్మిక సంఘానికి నాయకుడు. అతను హస్తంతో ఈ 5 సంవత్సరాల నుంచి కార్మికులకి రావాల్సిన ఏదైతే నష్టపరిహారం ఉందో ఇవ్వకుండా ఇబ్బంది చేసినందువల్ల ఇలా ప్రజాప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చింది. ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈరోజు వెళ్ళి మేము ధర్నా చేసుకోవాలనగానే పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. మా కార్మిక సోదరులు వచ్చి ఇలా ధర్నా కార్యక్రమం మిల్లు ముందు పెట్టారు. ఈ ధర్నా కార్యక్రమంలో యజమాన్యానికి రాష్ట్ర టీఎన్టీసీగా కార్మిక సోదరుల తరఫున డిమాండ్ ఏంటంటే, మీరు ఇవ్వాల్సిన 40,000 రూపాయలకి వడ్డీతో సహా 3 నెలల్లో కనుక మీరు ఇవ్వకపోతే 1000 మంది కార్మిక సోదరులు కుటుంబ సభ్యులతో సహా వచ్చి మీ జూట్ మిల్లులో వంట వార్పు పెట్టే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పని బజరంగ జూట్ మిల్ యజమాని హెచ్చరిస్తూ ఉన్నాం. రోజున గుంటూరులోని బజరంగ జూట్ మిల్ వద్ద బజరంగ జూట్ మిల్ తెలుగునాడు అసోసియేషన్ ట్రేడ్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు గుండుపల్లి శేషగిరి గారు, అట్లాగే రాష్ట్ర కార్యదర్శి మదమంది శ్రీనివాసరావు గారు, నిరీక్షణరావు గారు ఆధ్వర్యంలో కార్మికులతో ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 2015లో జూట్ మిల్ మూసివేసిన తర్వాత కార్మికులకి నష్టపరిహారంగా జీతం డబ్బులు కాకుండా 40,000 రూపాయలు అదనంగా ఇస్తామని యాజమాన్యం ఒప్పుకుంది. కానీ కొన్ని యూనియన్లు నాయకులు స్వార్థ ప్రయోజనాలతో వాళ్ళ యూనియన్ వర్కర్లకే కొంతమందికి ఆ డబ్బులు ఇప్పించుకోవడం జరిగింది. మన తెలుగుదేశం పార్టీకి చెందిన తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కార్మికులకు కానీ నాయకులకు కానీ ఎవరికి కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. కాబట్టి శేషగిరి గారు, మన మదమంచి గారి ఆధ్వర్యంలో 3 నెలల కిందట సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. వారు యాజమాన్యం స్పందించలేదు కాబట్టి ఈరోజు జూట్ మిల్ ఎదురుగా ధర్నా చేయడం జరిగింది. మేము ఒకటే చెబుతాం, జూట్ మిల్ యాజమాన్యం తక్షణం స్పందించి ఏదైతే కార్మికులకి నష్టపరిహారం ఇవ్వాలో మీరు తక్షణం చెల్లించాలి. లేకపోతే ఈ ధర్నాని కార్యక్రమాన్ని ఇంకా ఉధృతం చేసి ముందు తీసుకెళ్తాము. కార్మికులకి నష్టపరిహారం వచ్చేదాకా మేము పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతంగా నిర్వహించడానికి చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు. నియోజకవర్గంలోని 43వ డివిజన్ విద్యానగర్ శివారులో ఉన్న సీతయ్య డొంకలో రహదారి నిర్మాణానికి శుక్రవారం గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. ఈ మేరకు మాధవి మాట్లాడుతూ, గత ప్రభుత్వం అసంపూర్ణంగా వదిలేసిన కాలువలను కూడా పూర్తి చేసి అనేక ఏళ్లుగా ప్రజలు పడుతున్న ఇబ్బందులకు స్వస్తి పలుకుతున్నామని భరోసా ఇచ్చారు. అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టర్లు నాణ్యతా పరమాలను పాటించాలని సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సార్ కొద్దిగా ఇలా మేడం ఇంకోసారి అడ్డం వస్తున్నారా చుట్టమ్మ అందరికీ నమస్కారం అండి. ఈరోజు సీతయ్య గారి డొంకలో ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా ఉన్న రోడ్డు మనం చూస్తూ ఉన్నాము. ఎన్ని రోజుల నుంచి ఎంత అస్తవ్యస్తంగా ఉండి తీవ్ర అసౌకర్యానికి గురైన రోడ్ ఇది. సో ఈరోజు దానికి మంచి రోజు వచ్చిందండి. వాళ్ళ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇది 7 మీటర్ల వైడ్తో 350 మీటర్స్ లెంత్ రోడ్ అండి. సో ఎప్పటి నుంచో దీన్ని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్థానికంగా కోరుకోవడం జరిగింది. ఎన్నో అర్జీలు పెట్టడం జరిగింది. ఆఫీస్కి వచ్చి చాలామంది దీనికోసం తప్పించడం జరిగింది. సో ఎట్టకేలకి వాళ్ళ దీనికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ కాంట్రాక్టర్ కూడా చాలా ఫాస్ట్గా ఈ వర్క్స్ని పూర్తి చేసి ఈ మంచి రోడ్డుని ప్రజల్లోకి త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక 30 మీటర్ల డ్రైన్ కూడా ఇక్కడ సగం ఆగిపోయి ఉన్నది. దాని గురించి కూడా ఆలోచించి టెండర్లకు పిలుస్తున్నా కూడా రాని పరిస్థితి కనపడుతుంది. దానికి కూడా త్వరితగతిన దాన్ని పూర్తి చేసి రోడ్డుకి పూర్వవైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పి చెప్తున్నాను.
ఆదివాసీల కనీస సౌకర్యాల కల్పనపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం నాయకులు ఉపాధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ నాయక్ విజ్ఞప్తి చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం నాస్ సెంటర్లోని ఏకలవ్యుని విగ్రహానికి గిరిజన ఉద్యోగ సంఘాల నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ గిరిజనులంతా ఏకతాటిపై నడుస్తూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను పొందాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆదివాసీ దినోత్సవాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కోటేశ్వరరావు నాయక్, వరప్రసాద్, శివనాయక్, శంకర్రావు, శ్రీనివాసరావు తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని గుంటూరు పట్టణంలోని నాస్ సెంటర్లో గల ప్రధాన కూడలిలో ఏకలవ్యుని విగ్రహానికి మన గుంటూరు జిల్లా కలెక్టరు శ్రీమతి ఎస్ నాగలక్ష్మి గారు పూలమాల వేసి మరి ఏకలవ్యునికి నివాళులర్పించారు. అదేవిధంగా గిరిజన సోదరులందరికీ ఆదివాసులందరికీ కూడా ప్రభుత్వం తరపున శుభాకాంక్షలు తెలిపారు. అందుకు మన జిల్లా కలెక్టర్ మేడంకు ఆదివాసుల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఆదివాసులు మరి మన గుంటూరు జిల్లాలో ఉన్నప్పటికీ కూడా మరి వాళ్ళలో చైతన్యం తీసుకురావటము, మరి ప్రభుత్వ పథకాల మీద అవగాహన కల్పించటము, మరి కనీస అవసరాలు గిరిజనులకు కావాల్సినవి, ఆదివాసులకు కావాల్సినవి గుర్తించి ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు ఆదివాసులకు ప్రభుత్వ ఫలాలు అందేటట్టు చూడాలని కూడా మేము ఆదివాసుల సంఘం తరపున కోరుతున్నాము. అదేవిధంగా ప్రజలు, గిరిజన వాసులు, మరి ఆదివాసులు, మూలవాసులు అందరూ కూడా ఐకమత్యంతో ఉండి వారికి కావలసిన హక్కుల కోసం మరి ప్రజాజీవన పోరాటంలో మరి వాళ్ళ హక్కుల కోసం ఫైట్ ఫర్ రైట్స్ లాగా అందరూ కూడా అవగాహన కల్పించుకొని ముందుకు సాగి గిరిజనుల ఉన్నతిని, ఆదివాసుల ఉన్నతిని కాపాడాలని మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ. ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ మేడ శ్రీనివాసరావుని మాట్లాడుతున్నాను. మరి ఈ జిల్లాలో ఉన్న ఆదివాసీ ప్రజలందరికీ కూడా ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు మరి చాలా గొప్ప దినం. మన గుంటూరు కలెక్టర్ గారు, మరి ఒకటో నియోజకవర్గం నసీర్ అహ్మద్ గారు వచ్చి మరి ఈ గిరిజన ప్రజానీకానికి అందరికీ కూడా ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయటం మేము వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరియు మరి మా ఉద్యోగ సంఘాల తరపున మరి ఈ ఆదివాసీ దినోత్సవాన్ని మరి పూర్తిగా ఆ రోజు సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మా ఉద్యోగ సంఘాల తరపున మేము డిమాండ్ చేస్తున్నాము. మరి ఈ డిమాండ్ పరిశీలించి వాళ్ళు తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. మరి ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యల్ని, భూ హక్కు సమస్యలు, మరి నీటి సమస్యలు, సరైన ప్లేసులు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ ఆదివాసీల యొక్క ప్రాబ్లమ్స్ని గుర్తించి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా ఉద్యోగ సంఘాల తరఫున మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. మేము దీనికి మా సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ రిజర్వేషన్ కూడా మరి అమలు చేయాలి. కంపల్సరిగా రోస్టర్ పాయింట్స్ని కంపల్సరిగా అమలు చేయాలి. ఎడిక్వస్ పాయింట్స్ని, ఎడిక్వస్ అనే పదాన్ని కూడా తీసేసి
మరి పూర్తిగా మరి గవర్నమెంట్ మరి రోస్టర్ పాయింట్స్ని తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పేసి మేము ఈ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటున్నాము. మరి ఈ సమస్యల్ని మరి అందరికి కూడా నా ఈ పత్రికా సమూహంగా జిల్లా ప్రజలందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంతటితో సెలవు. విజయవాడ అంబేద్కర్ స్మృతివనంలో శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడాన్ని మాజీ మంత్రి డొక్కా మాణిక్రావు ప్రసాద్ ఖండించారు. అరండలపేటలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డొక్కా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహం కంటే తన పేరు హైలైట్ అయ్యేలా పెట్టుకున్నారని విమర్శించారు. శిలాఫలకం ధ్వంసంపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. జగన్ల పబ్లిసిటీ కోసం కాకుండా శాశ్వత పథకాలపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టాలని హితవు పలికారు. నిన్న విజయవాడలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం జరిగిన సంఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాము. అయితే విధ్వంసం చేసిన వాళ్ళు కేవలం మాజీ ముఖ్యమంత్రి గారి పేరు వరకే చేశారు, కానీ వాళ్ళు మిగతా ఎక్కడ కూడా వాళ్ళు వెళ్ళినట్టుగా లేదు. బహుశా వాళ్ళకి ఆ పేరు మీద అభ్యంతరం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అసలు ఆ పేరు ఎలా పెట్టుకున్నారంటే అంబేద్కర్ గారి విగ్రహం కంటే ఇది బ్రైట్గా కనపడేప్పుడు పెట్టుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంబేద్కర్ గారి మీద గౌరవం లేకపోతే ఆయన పేరు ప్రచారం కావాలిగా యావో నాకు అర్థం కావట్లేదు. సరే, ఏది ఏమైనా ఆ సంఘటనని అలాంటి ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అంబేద్కర్ వాదులుగా మేము ఇలాంటివి ఒప్పుకోము. మేము అంబేద్కర్ నుంచి స్ఫూర్తి తీసుకోవాలి. అంబేద్కర్ యొక్క ఆలోచనలు విస్తృతంగా ప్రచారం చేయాలి. ఆయన రాజ్యాంగాన్ని ఆయన ఆలోచనలు తీసుకుని సమాజంలో ఒక సమరసత, అన్ని వర్గాలు కలిసిమెలిసి ఎదిగే విధంగా ఒక మంచి వాతావరణం అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. అందువల్ల అంబేద్కర్ గారి నుంచి స్ఫూర్తి తీసుకోవాలి, కానీ దాన్ని ఒక హేట్రెడ్ విషయాలకు వాడుకోవద్దని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తాను. ఇంకోటి ఏంటంటే, నాకు అనుమానం ఉంది, ఏమన్నా ఒక సెంటిమెంట్ ఇట్లాంటి విషయాల్ని రెచ్చగొట్టి ఇలాంటి విషయాలను కల్పించి దాని ద్వారా విధ్వంసం సృష్టించాలనే శక్తులు కూడా దీని వెనక ఉన్నాయేమో ఒకసారి విచారించమని పోలీసు వారికి నేను విజ్ఞప్తి చేస్తాను. ఒక మంచి చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో ఒక మంచి ఆలోచన చేసి ఒక కొత్త విధానాన్ని, అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని ప్రజల్లో శాశ్వతంగా ఉండేట్టుగా చేయాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి నేను విజ్ఞప్తి చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, 1,00,000 ఎకరాలు కొని దళితులకు ఇచ్చారనుకోండి, భూ పంపిణీ పథకం, అది శాస్త్రీయంగా నిలబడుతుంది. గతంలో ఎన్టీ రామారావు గారు తెలుగు మాగాణి పంపిణీ పథకం అని చెప్పి ఆయన ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ఉయ్యూరులో చేశాడు. ఆయన అప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు, రాజేశ్వరరావు గారు వీళ్ళందరూ అటెండ్ అయ్యి ఎన్టీ రామారావు గారిని కూడా అప్రిషియేట్ చేశారు. అది శాశ్వతంగా ఆ ప్రాంతంలో ఉన్న భూస్వాముల యొక్క ల్యాండ్, ఆయన రాజావారి ల్యాండ్స్ అన్నీ కూడా, చల్లపల్లి రాజా ల్యాండ్స్ అన్నీ కూడా పట్టాలు ఇచ్చేసి రైతులను ఆదుకున్నాడు ఎన్టీ రామారావు. అది చాలా అద్భుతమైన కార్యక్రమం. అలాగూ శాశ్వతంగా దానిలో ఉపాధి, రైతులకు ఉపాధి. అందువల్ల జగన్ లాగా తన యొక్క పబ్లిసిటీ అంబేద్కర్ గారి కంటే తను కనపడే విధంగా, తను డిజిటల్లో కనపడే విధంగా ఎక్కువగా చూపించుకునే అలాంటి కార్యక్రమాల కంటే ఒక అంతకంటే మంచి స్ఫూర్తినిచ్చే కార్యక్రమం, ఒక పెద్ద కార్యక్రమం చేసి ఒక ఫిట్టింగ్ రిప్లై, ఇలాంటి శక్తులకి ఒక తగిన శాస్తి, తగిన రిప్లై ఇవ్వాలని చెప్పి ఇలాంటి విధ్వంసక శక్తులకి, విగ్రహ విధ్వంసక శక్తులకి ఒక ఫిట్టింగ్ రిప్లై ఇవ్వాలి, ఒక తగిన సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కొత్త కాలనీలో పోలీస్ కార్టన్ సేజ్, 18 వాహనాలు సీజ్ చేసిన పోలీసులు. ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం, ఏకలవ్య విగ్రహానికి నివాళులర్పించిన కలెక్టర్ నాగలక్ష్మి. చంద్రబాబు లోకేష్ పై మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం, శిలాఫలకంలో జగన్
పేరు తొలగించడం పట్ల ఖండన. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.